హాయ్ అందరికీ. ఫిష్ పులుసు నా స్టైల్‌లో చేయండి అదిరిపోతుంది. బిగినర్స్ అయినా, బ్యాచిలర్స్ అయినా, కొత్తగా పెళ్ళైన వాళ్ళైనా ఇలా చేయండి ఖతం ఇంక ఇంట్లో వాళ్ళు మెచ్చినట్టే అనమాట. అయితే చిన్న కడాయి తీసేసుకొని ధనియాలు అలాగే మెంతులు వేయించుకోవాలి. అలాగే ఇంకొక దాంట్లోనే వేయించేయాలంటే ఆనియన్ తీసుకోండి. ఆనియన్‌ను, ఎల్లిగడ్డ తీసుకొని వేయించి పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలనమాట. అయితే ఈ పేస్ట్‌ని పక్కన పెట్టేసుకొని ఇంకో కడాయి తీసుకొని ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అలా ఆనియన్‌ను, పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత కర్రీ లీవ్స్ యాడ్ చేయండి. అది కూడా వేగిన తర్వాత మనకి పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా! అది వేయండి. అయితే ఇందాక పేస్ట్ పెట్టేసుకున్నాం కదా మనం ఆనియన్ పేస్ట్ అది వేసేయండి అనమాట. అది వేసిన తర్వాత నేనైతే ఒక టొమాటో యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే టేస్ట్ ఎన్హాన్స్ అవుతుందనమాట. టొమాటో అయితే చాలా పులుపుని కంట్రోల్డ్‌గా ఉంచుతుందనమాట. మనకి ఎవరికైనా పులుపు పడని వాళ్ళైతే ఇలా మనం టొమాటో వేసుకున్నట్లయితే మనకి పులుపు ఈక్వల్‌గా ఉంటుంది. అలాగే వేసుకున్న తర్వాత పుదీనా వేసుకున్నాను నేనిక్కడ. అలాగే కారము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా వేసుకోవాలి. మనకి ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. వేసుకొని పక్కనే నేను 100 గ్రామ్స్ ఆఫ్ టామరిన్ని పక్కన పెట్టుకున్నాను. అంటే చింతపండుని. అయితే ఈ చింతపండుని అందులో పెట్టేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని దానికి మంచిగా కడిగి పక్కన పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా! అవి నేను ఈ పులుసులోకి యాడ్ చేసుకున్నాను అనమాట. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఒక 10 మినిట్స్ మంచిగా మసలనివ్వాలి. పులుసు బాగా మసిలితే ఏమవుతుందంటే మనకి ఫిష్‌కి బాగా పడుతుందనమాట. దీంట్లోకి కల్లుప్పు కూడా యాడ్ చేశాను. చూసారా ఎంత బాగుందో నా ఫిష్. ఇక్కడ చాలా చాలా టేస్ట్ అయితే సూపర్ వచ్చిందబ్బా! అండ్ ఇంకొకటి అనమాట ఏంటంటే నేను ఇక్కడ మామిడికాయ కూడా వేశాను చిన్నగా. చాలా బాగుంటుంది. మామిడికాయ పులుపుదనాన్ని మంచిగా ఉంచుతుందనమాట. లాస్ట్‌కి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సరే అండి. ఇంకెందుకు ఆలస్యం టేస్ట్ చూడండి. ఆహా! సూపర్ అనేస్తారు ఇంట్లో వాళ్ళు. కాకపోతే వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేయకండి. టేస్ట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్